ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఫైనల్గా మనకి నిన్న సెప్టెంబర్ 3వ తారీఖున రియల్మీ ఇండియాలో రెండు మొబైల్స్ లాంచ్ చేసింది, రియల్మీ 7 అండ్ రియల్మీ 7 Pro. సో రియల్మీ 7 బేస్ వేరియంట్ GB RAM అండ్ 64GB ఆల్మోస్ట్ ఆల్ 15,000 ప్రైజ్లో లాంచ్ చేసింది. సో ఇది మీకు హీలియో G95 ప్రాసెసర్తో వచ్చింది. సో ఖచ్చితంగా దీన్ని మనం ఆ బడ్జెట్లో అగ్రీ చేయొచ్చు. కానీ రియల్మీ 7 Pro మొబైల్ మనకి బేస్ వేరియంట్ 6GB RAM 128GB మనకి ఆల్మోస్ట్ ఆల్ 20,000 ప్రైజింగ్ అయితే పెట్టింది. సో ప్రైజింగ్ అనేది నాకు కొంచెం ఓవర్గానే అనిపించింది. మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కమెంట్స్లో అయితే కమెంట్ చేయండి. ఎందుకంటే 20,000 ప్రైజ్లో మనం ఖచ్చితంగా రియల్మీ 7 Pro మొబైల్ కంటే కూడా మనకి చాలా బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో కేవలం మనం 65 వాట్స్ ఛార్జర్ మనకి బాక్స్లో బిల్ట్ అయి ఉంటుంది. సో దానికోసమే మనం 20,000 ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం అయితే లేదు అనేది నా ఒపీనియన్. సో ఈ వీడియోలో నేను రియల్మీ 7 Pro మొబైల్ ఎందుకు ఓవర్ ప్రైజ్ అని చెప్పాను, అండ్ ముఖ్యంగా సో అసలు ఎందుకు ఈ మొబైల్ని నేను 20,000 బడ్జెట్లో తీసుకోవద్దు అని చెప్తున్నాను. సో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. ఫస్ట్ టైం నా వీడియోలు చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో మీరు వాడుతున్న ప్రజెంట్ మొబైల్ బ్రాండ్ ఏందో ఖచ్చితంగా కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. సో వీలైతే వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో షేర్ చేసి కొంచెం మోటివేట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో ముందుగా మనం రియల్మీ 7 Pro స్పెసిఫికేషన్ విషయానికి వస్తే మనకి ఇందులో డిస్ప్లే చూసారన్నట్లయితే 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇందులో మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. రిఫ్రెష్ రేట్ చూసారన్నట్లయితే మీకు కేవలం 90 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్తో మాత్రమే వస్తుంది. సో బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ రెండు వైపులా మీకు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో మొబైల్ వస్తుంది. సో డిస్ప్లే పరంగా చూసుకుంటే ఖచ్చితంగా ఇది సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి 20,000 బడ్జెట్లో ఖచ్చితంగా ఈ మొబైల్ని మనం తీసుకోవచ్చు. ఎందుకంటే సూపర్ AMOLED డిస్ప్లేలో మీకు కలర్స్ చాలా బెటర్గా కనిపిస్తాయి. లైక్ మీరు వీడియోలు చూస్తున్నప్పుడు, గేమింగ్స్ ఆడుతున్నప్పుడు మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. కాకపోతే ఇందులో మీకు 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువగా ఎవరు గేమ్స్ ఆడతారో, ఎక్కువగా గేమ్ ప్లేని ఎవరైతే ఇష్టపడతారో ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత అయితే మొబైల్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే వస్తున్న లేటెస్ట్ గేమ్స్ ఉన్నాయో, లైక్ మనకి PUBG కావచ్చు, గేమ్స్ అన్నీ కూడా మనకి 120 Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేసే గేమ్ ప్లేని అయితే తీసుకొస్తున్నాయి. కాబట్టి అట్లీస్ట్ మొబైల్స్ కూడా మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చుంటే ఖచ్చితంగా మీరు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీ మొబైల్లో చూసి ఉండేవాళ్ళు. సో మేజర్గా ఈ పాయింట్లో ఖచ్చితంగా నాకు రియల్మీ 7 Pro అనేది డ్రాబ్యాక్ అనిపించింది. నెక్స్ట్ కెమెరా విషయానికి వచ్చారన్నట్లయితే ఇందులో మీకు బ్యాక్ సైడ్ 4 కెమెరా సెటప్ ఉంటుంది. 64+8+2+2 మెగాపిక్సెల్. సేమ్ ఇదే కెమెరా సెటప్ మీకు ఇంతకు ముందు రిలీజ్ అయిన రియల్మీ 6 Pro మొబైల్లో కూడా అవైలబుల్గా ఉంది. సో ఎలాంటి చేంజెస్ ఏమీ చేయలేదు. సో ఇక్కడ 64 మెగాపిక్సెల్లో ఈసారి మాత్రం వీళ్ళు సోనీ 682 సెన్సార్తో తెచ్చారు. సో సెన్సార్ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా సోనీ 682 సెన్సార్ అనేది మనకి మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు బాగా కొంచెం ఆలోచిస్తే ఇదే బడ్జెట్లో సామ్సంగ్ M31 ఆల్మోస్ట్ ఆల్ మీకు బ్యాక్ సైడ్ సేమ్ 4 కెమెరా సెటప్తో వస్తుంది. ఇందులో మీకు ఇంకా 64+13+5+5 మెగాపిక్సెల్ 4 కెమెరా సెటప్ ఉంది. ఇందులో మీకు 13 మెగాపిక్సెల్ అనేది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ 64 మెగాపిక్సెల్ అనేది సోనీ 682 సెన్సార్తో వస్తుంది. ముఖ్యంగా 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది అండ్ 5 మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్ ఉంది. సో మీరు బాగా గమనిస్తే 7 Proలో మనకి 2+2 మెగాపిక్సెల్ అనేది పెద్దగా యూజ్ ఉండదు. ఏదైతే 64+8 మెగాపిక్సెల్ ఉందో దీనివల్లనే మనకి మేజర్గా యూజ్ ఉంటుంది. సో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సారు అండ్ 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్సారు వీటి వలన పెద్దగా యూజ్ అయితే ఉండదు. అదే మీరు M31Sలో చూసుకుంటే 5+5 మెగాపిక్సెల్ డెడికేటెడ్ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి సో పోర్ట్రేట్ షాట్స్ కావచ్చు అండ్ మీకు మైక్రో సెన్సార్ కావచ్చు ఖచ్చితంగా చాలా బెటర్గా వర్క్ అవుతుంది. ఈవెన్ Poco X2 మొబైల్ చూసుకుంటే మీకు కేవలం 17,500 ప్రైస్లో 64+8+5+2 మెగాపిక్సెల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఇందులో మీరు 64 మెగాపిక్సెల్ చూసారన్నట్లయితే సోనీ 686 సెన్సార్తో వస్తుంది. సో M31s అండ్ రియల్మీ 7 Pro మొబైల్స్ కంటే కూడా సో కెమెరా పరంగా ఖచ్చితంగా చాలా బెటర్ మొబైల్ అది. ఈ మొబైల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటున్నప్పుడు మనకి కేవలం 20,000 ప్రైస్ పెట్టి సేమ్ కెమెరా సెటప్ని ఇచ్చారు. సో ఖచ్చితంగా నాకు ఇది మేజర్గా డ్రాబ్యాక్ అనిపించింది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మొబైల్లో మనకి స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ ఉంటుంది. సో ఇంతకు ముందు రియల్మీ 6 Proలో ఏదైతే ప్రాసెసర్ ఉందో సేమ్ అదే ప్రాసెసర్ని తెచ్చి సో మళ్ళీ 7 Proలో వీళ్ళు పెట్టి మళ్ళీ దీని ప్రైజింగ్ చూసుకుంటే 20,000 ప్రైజ్ అయితే పెట్టారు. సో స్నాప్డ్రాగన్ 720G అనేది ఖచ్చితంగా మనకి టాస్క్లు ఏవైతే డైలీ టాస్క్స్ ఉంటాయో ఖచ్చితంగా వీటిని బాగానే హ్యాండిల్ చేస్తుంది. బట్ హెవీ గేమింగ్ వచ్చేసరికి మనకి PUBG అండ్ ఆస్ఫాల్ట్, సో Fortnite ఇలాంటి గేమ్స్ అన్నీ కూడా మనం ఆడినప్పుడు ఖచ్చితంగా మనకి ల్యాగ్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే 720
720Gకి అండ్ 730Gకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో అఫ్కోర్స్ 720Gలో మనకి కేవలం 2.2 GHz క్లాకింగ్ స్పీడే ఉంటుంది. అదే మీరు 730Gకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు క్లాకింగ్ స్పీడ్ 2.3 GHz క్లాకింగ్ స్పీడ్ వరకు కూడా వెళ్తుంది. సో మీకు 100 Hz డిఫరెన్స్ ఉన్నా సరే చాలా పర్ఫార్మెన్స్లో చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో అఫ్కోర్స్ 720G ప్రాసెసర్ ప్రజెంట్ మనకి 20,000 బడ్జెట్లో సో ఖచ్చితంగా మనం ఎగ్రీ అవ్వలేం. సో ఒకవేళ మీరు 20,000 బడ్జెట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా అట్లీస్ట్ 730 ప్రాసెసర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో మంచి కెమెరాస్ ఉంటే ఖచ్చితంగా మనం 20,000 బడ్జెట్లో 7 Proని అయితే తీసుకోవచ్చు. సో ఇదేమి మనకి OnePlus మొబైల్ అయితే కాదు. సో స్పెసిఫికేషన్ తక్కువ ఉన్నా సరే మనకి OnePlus ఆక్సిజన్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, ఖచ్చితంగా తీసుకోవచ్చు. లేదంటే మనకి శాంసంగ్ మొబైల్ కాదు, మంచి బ్రాండు, సో మనకి One UI అనేది కొంచెం బెటర్గా ఉంటుంది, తీసుకోవచ్చు అని చెప్పి. సో ఇది ఒక రియల్మీ బ్రాండ్ కాబట్టి ఏవైతే మనకి తక్కువలో మంచి స్పెసిఫికేషన్స్ వస్తే తీసుకోవచ్చు. లేదు అంటే మనం శాంసంగ్ OnePlus లాంటి బ్రాండ్స్కి అయితే స్కిప్ అవ్వచ్చు. సో మీరు ఇంకా బాగా గమనిస్తే మీరు ఇదే 20,000కి మరొక 2-3 వేలు ఎక్కువ పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు రెడ్మీ K20 Pro అనేది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ మీకు 23,000కి వస్తుంది. సో ఆ ప్రైజ్లో మీకు అది బెస్ట్ మొబైల్ అవుతుంది. ఎందుకంటే కేవలం 23,000కి అందులో స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ వస్తుంది. అండ్ ముఖ్యంగా 48+8+ మీకు 5 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ముఖ్యంగా ఇందులో 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. చాలా బెటర్గా మీకు కెమెరా పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ ఫైనల్గా దీని బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో 4500 mAh బ్యాటరీ ఉంది విత్ 65 watts డాట్ ఛార్జింగ్ టెక్నాలజీతో ఉంటుంది. అఫ్కోర్స్ ఈ ఛార్జర్ అనేది మీకు బాక్స్లో బిల్ట్ అయి ఉంటుంది. సో ఎంత బిల్ట్ అయి ఉన్నా సరే మనకి 65 watts ఛార్జింగ్ అనేది అఫ్కోర్స్ మనం డైలీ యూజ్ చేసినప్పుడు మనకి పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే 5000 mAh బ్యాటరీ ఉన్న ఒక మొబైల్ లేదంటే 4500 mAh బ్యాటరీ ఉన్న ఒక మొబైల్ సో మనం డైలీ 30 watts మనకి ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటే సరిపోతుంది. సో మనం డైలీ యూజ్ చేసుకున్నప్పుడు లేదంటే ఫుల్ బ్యాటరీ నిల్ అయినప్పుడు మళ్ళీ పెట్టుకుంటాం. సో ఒక 1.5 అవర్లో మనకి బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవుతుంది. సో అంతేగాని వీళ్ళు 65 watts ఛార్జింగ్ని తెచ్చి అండ్ సూపర్ AMOLED డిస్ప్లేని ఇచ్చి సో 20,000 ప్రైస్ పెట్టితే ఖచ్చితంగా ఇది మీ OnePlus బ్రాండ్ అయితే కాదు. సో మనం 20,000 ప్రైస్లో ఈ మొబైల్ని తీసుకోవడానికి ఫైనల్గా అందరికీ నేను చెప్పదలుచుకుంది ఒక్కటే. సో 20,000 ప్రైస్లో రియల్మీ 7 Pro మొబైల్స్ జస్ట్ డిస్ప్లే ఛార్జింగ్ టెక్నాలజీని అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో ఒక మంచి కెమెరా మొబైల్ కావాలి అండ్ ఒక మంచి పర్ఫార్మెన్స్ మొబైల్ కావాలి, ఒక మంచి ప్రీమియం లుక్ ఉన్న మొబైల్ కావాలనుకుంటే సో వాళ్ళకైతే మొబైల్ అస్సలు పనికిరాదు. సో నేను ఫేర్గా చెప్తాను, రియల్మీ 7 Pro 20,000 బడ్జెట్లో అయితే ఒక మంచి మొబైల్ అయితే కాదు. సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.